అండదండల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ఎందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జనగుండె నినాదం. గాంధీ కాలనీలో ఎవరో రాత్రి కానీ లేకపోతే ఎర్లీ అవర్స్లో సంబడి ఇక్కడ మనకి అంబేద్కర్ గారి స్టాచ్యూకి చెప్పుల దండ వేశారు. దీని మీద చాలా సీరియస్గా వీఆర్ టేకింగ్. ఎవరో సమ్ క్రిమినల్ ఎవరైతే క్రిమినల్ ఉంటాడో వాడి క్రిమినల్ మైండ్ ఉన్నాడు, వాడికి కులము మతము జాతి గొప్పవారు గౌరవస్తులు అన్నటువంటి భేదం లేదు. ఎవరో ఒకరు ఆ పని చేశారు. సో దాన్ని ఖచ్చితంగా మనకున్న ఆధారాలు విట్నెస్ మా టీమ్స్ అన్ని పనిచేస్తున్నాయి. నెక్స్ట్ 1 or 2 daysలో దీన్ని డిటెక్ట్ చేసి వారికి చట్ట పరిధిలో ఎటువంటి తీవ్రమైన చర్య తీసుకోవాలో అది తీసుకుంటాం. దీంతోపాటు పక్కనున్న ఇంకో దగ్గర కూడా ముసలగుంటలో ఎన్టీఆర్ స్టాట్యూ వేశారు. మరి ఈ టీమే వెళ్ళి అక్కడ వేసారా లేకపోతే ఇంకో టీమా ఎవరన్నది ఖచ్చితంగా పట్టుకుంటాం. ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ఆ క్రిమినల్ చేసిన చర్య ట్రాప్లో మనం ఎవరం పడకూడదు, ఆ చిక్కులో పడకూడదు. మనందరం చదువుకున్నది అవసరం ఉంది. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మీరే గ్రామంగా ఆపండి. వీఆర్ విత్ యూ, పోలీస్ ఆర్ దేర్ విత్ యూ. నాకు తెలిసిన వెంటనే మా డీజీపీ గారు అందరూ కూడా టీమ్స్ పంపమన్నారు, గవర్నమెంట్ కూడా మాట్లాడారు. సో వీఆర్ విత్ యూ. ఈ శాంతి భద్రతలు కాపాడడంలో మీరు సహకరించాలి. ఎవరైతే క్రిమినల్స్ చేశారో వారికి సంబంధించి సమాచారం ఉంటే అది కూడా ఇవ్వండి. నాకు తెలిసి గ్రామస్తులు చాలా బాగా కోఆపరేట్ చేశారు, మాకు పోలీస్కి చాలా చక్కగా చేశారు. ఇక మీద కూడా మనం దొంగను పట్టుకోవాలి. దొంగను పట్టుకోకుండా మిగిలిన అన్ని విషయాల మీద చేయొద్దు. ముందు వాడు ఎవడో పట్టుకుంటే దెన్ మనం శిక్షించవచ్చు. దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ డిఎస్పీ గారు చేస్తున్నారు, ఇన్స్పెక్టర్స్ చేస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటాం. ఆ పట్టుకునేదాకా ఇక్కడ పోలీసులు ఉంటారు, రోజు మీతో కూడా మాట్లాడతారు. ఎవరు చేశారో మీకు ఏమైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం మాత్రం జరుగుతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా వచ్చేస్తుంది. ఆల్రెడీ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతుంటుంది. మంచోళ్ళు ఊరుకోరు కదా, సమాజంలో ఇలాంటి పనులు చేస్తే మంచోళ్ళు ఊరుకోరు, మెల్లమెల్లగా చెప్తూ ఉంటారు పోలీస్కి. దొంగలు మాకు అలాగే దొరుకుతారు. కాబట్టి సత్యాన్ని మేము పట్టుకుంటాం. ఈ దుశ్చర్య చేసిన వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలందరికీ ఒకటే మనవి, పర్టికులర్గా ఈ దోపచర్ల గ్రామస్తులు ఇంతవరకు బాగా సహకరించారు. ఇక మీదటి కూడా పోలీసులకి బాధ్యత ఉందండి, అర్థమైందండి. సీతానగరంలో ఒక అమ్మాయి పోయిందని పోలీసులు అడిగారు. 2 నెలల నుంచి పాప మా తల్లిదండ్రులు పోలీసు సరిగ్గా చేయట్లేదు. ఈరోజు ఉదయం పట్టుకున్నారు 15 years అమ్మాయిని. దొంగలు దొరుకుతారు, ఏదో ఒక రోజు దొరకపోవడం. దీంట్లో తీవ్రంగా చేస్తాం, ఎందుకంటే ఇది చాలామంది సెంటిమెంట్స్కి ఇబ్బంది కలిగించింది కాబట్టి, అందరికీ భారతీయులందరికీ కలిగించేది కాబట్టి తప్పకుండా తీసుకుంటాం.